ప్రియమైన మీకు, ఇది నేను మీకు రాసే మొదటి ఉత్తరం. కానీ పోస్ట్ చెయ్యని ఉత్తరాలు ఇప్పటికే ఊహల్లో ఎన్ని రాశానో తెలుసా? అసలు ఈ ఉత్తరంతో పాటు నా ఫోటో కూడా పంపిద్దాం అనుకున్నాను, కానీ భయపడతానని ఊరుకున్నాను. అయినా నన్ను వెంటనే చూసేయాలని మీకెందుకంత కుతూహలం? ఫోన్లో మీ కంఠం ఎందుకంత ఆత్రంగా వినిపిస్తుంది? భలే నవ్వొస్తుంది నాకు. ఇంకా ఎంతకాలం? 24 రోజులేక ఓపిక పట్టలేరు అంతవరకు. ఇంకెవరని లోకం ఎప్పుడైనా అడిగితే ఎలుగు నీడకేసి వేలు చూపింతు అనండి. నా గురించి చెప్పమన్నారు, ఏం చెప్పను? నింగికి ఎగిరేందుకు రెక్కలే బరువైన పక్షిని నేను. స్నేహితులు, బంధువులు, నౌకర్లతో రైల్వే ప్లాట్ఫామ్ లాంటి మా ఇంట్లో పుస్తకాలే మంచి స్నేహితులు. ఇంద్రనాథ్ కోసం శ్రీకాంత ఎన్నిసార్లు చదివానో. శ్రీకాంత చదివిన తర్వాత అనిపించింది ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అని. కలయికని విడిపోవటాన్ని ఒక కర్మగా తీసుకోవాలంటే దానికి గొప్ప డిటాచ్మెంట్ కావాలి అనుకుంటా. ఫిలాసఫీ నిర్వచనం విజ్డమ్ ఆఫ్ లవ్ అని ప్లాటో చెప్తాడు. నిజమేనేమో. ఏ విధమైన కోరిక లేకుండా ఉండడం ఫిలాసఫీ కాదు, అన్నీ ఉండి అన్నిటికీ దూరంగా ఉండడం ఫిలాసఫీ. అసలు ఆ మాటకొస్తే ప్రేమే వేదాంతం. అరేరే, నాలో ఇంత ప్రేమ ఉందన్న సంగతి నాకు ఇప్పుడే తెలుస్తుంది సుమా. థ్యాంక్ యూ. ఎందుకు చెప్తున్నానో తెలుసుగా? మై గాడ్, ఏం రాద్దాం అనుకుని ఏం రాస్తున్నాను? తెలుగు సరిగ్గా రాదేమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పోగొట్టుకోవడం కోసం మరీ అర్థం లేని తెలుగుని తప్పుల తడకగా రాస్తూ ఉంటాను. ఏమీ అనుకోకండే. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11:30. కిటికీ బయట అంతా వెన్నెల. ప్రపంచం నిద్రపోతుంది. నల్లటి రాత్రిని తెల్లటి వెన్నెల్లో ముంచి ఆకాశం మీద ఆరవేసినట్టున్నాడు సృష్టికర్త. తెల్లారేసరికి ఈ ఊరి పొలిమేర్లని దాటాలని పందెం వేసుకుని పరిగెడుతున్నాయి మబ్బులు. వెన్నెలో పూసిన సన్నజాజుల్ని చూడటం కోసం కనురెప్పలలార్చే సమయం కూడా వృధాపరచకూడదన్న అత్యాశ నాది. అన్నట్టు సన్నజాజులంటే గుర్తొచ్చింది. ఫోన్లో మీ కంఠం విన్నప్పుడల్లా గుప్పెడు సన్నజాజులు గుండెల మీదకు జారిన ధ్వని. తెల్లారే లేచి మెడ్రాస్ నుంచి వచ్చే తిరుప్పావై వింటూ ఇంటి ముందు ముగ్గులేస్తుంటే లేత చలి వణికించే ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదా. కార్తీక మాసం వస్తే చాలు జలుబు చేస్తుంది. ఆక్స్ఫోర్డ్లో కార్తీక మాసాలు, నవరాత్రి ఉత్సవాలు ఉండవు. స్నో ఆటంల మధ్య స్టారం లాంటి జీవితం. తెల్లారే అమ్మతో గుడికి వెళ్ళడం కోసం స్నానం చేయాల్సి రావడంతో ఈ జలుబు. అమ్మకి భక్తి ఎక్కువ. నాన్న డబ్బులో మునిగి తేలుతూ ఉంటే అమ్మ భక్తిలో స్నానం చేస్తూ ఉంటుంది. మరి నాది భక్తి అంటారో లేదో తెలీదు. ఏది ఏవైనా గుడికి వెళ్ళడం మాత్రం గొప్ప అనుభూతి. నడుస్తుంటే దూరంగా మసక వెన్నెల్లో కుప్పలా శివాలయం. ఏటి ఒడ్డున నీటి పువ్వు లాంటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరు చేస్తున్నట్టు క్షితిజ రేఖ. వెలుగురేఖల్ని వెదజల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపు చేస్తున్న ఆకాశం. ఆ నీరవంలో జంటగా పాట పాడే భరద్వాజ పక్షులు. మాస్టారు, జీవితానికి ఎంత అందమైన విలువ ఉందో కదూ. ఒంటరి నక్షత్రాన్ని తోడుగా తీసుకుని గుడికి వెళ్తుంటే గుండెల నిండా ఓంకారనాదం. మరికొంతసేపటికి నగరం నిద్రలేస్తుంది. అప్పుడు ఆకాశం అంతా రెక్కలు చల్లేసి అందరినీ చూసి నవ్వేసి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచం నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది. సంధ్య ప్రసవ వేదంతో చీకటి పడుతున్న కాలంలో ఆరుబయట కుర్చీలో కూర్చొని టీ తాగుతూ కీట్స్ ఓట్ ఆన్ గ్రీషియస్ ఎర్న్ చదువుకుంటూ ఉండడం గొప్ప అనుభూతి. నా గురించి నేను నిర్మించుకున్న ఈ ప్రపంచం నాది. దీనికి రాణిని నేను. నా ఈ చిన్న సామ్రాజ్యంలోకి మీరెప్పుడొస్తారు? మీకోసం ఎన్ని ఊహల హార్మోనియాలో కనుల వెలుగుల దివిటీలతో నింపి ఉంచానో తెలుసా? నా రాముని పాదచరణాల నుండి బుద్ధిని వాల్చిన కనురెప్పల మాటన జారిన శాంతి, షెల్లీ భావుకతలోంచి, రోడెన్ శిల్పకృతిలోంచి, బెథోవెన్ రస సృష్టికి, ఒపెరా థియేటర్లోని ఒంటరి ఆనందాన్ని ఆపాదించుకొని, రవీంద్రుని తదాత్మ్యతలోంచి మరో ఇంద్రుని నిశ్శబ్దంలోకి, వెన్నెల మైదానాల మీద రెక్కలు దింపేసి మత్తుగా సోలిపోవాలని, గులాబీ బాగుంది అంటానికి సైన్స్ అడ్డొచ్చే ఈ మహానుభావుల నుంచి దూరంగా పారిపోవాలని కోరిక. ఐ లిసన్ టు హిస్ సైలెంట్ ఫుట్ స్టెప్స్. హీ కమ్స్, ఎవర్ హీ కమ్స్. మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ హాకిన్స్ అని ప్రొఫెసర్ ఉండేవాడు. జిడ్డు కృష్ణమూర్తి తత్వశోధన గురించి ఆయన చెప్తూ ఉంటే గంటల తరబడి వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. రేవంత్, మనిషి జీవితంలో ప్రతి కదలిక దేవుడే రాస్తాడని అనుకోవాలంటే అదోలా ఉంటుంది కదూ. మా యూనివర్సిటీకి దక్షిణాన పొడవాటి చెట్లుండేవి. స్నో లాన్ అనేవారు వాటిని. రాత్రంతా దట్టంగా కురిసిన మంచు ఆ కొమ్మలో దాక్కొని
కొద్దిగా ఊపితే ముత్యాల్లా రాలేది. ఎన్ని సరదాల అగరవత్తులు వెలిగించుకున్నాను, ఎంత కాంక్ష శ్రీగంధమ్మ మైనాలది కొన్నాను అన్నాడు తిలక్. అన్నట్టు మనం కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారి మీరేం మాట్లాడతారు? పొట్టేలు పొన్నమ్మ చూసారా అనకండి. రవీంద్రుని పోస్ట్ మ్యాన్ గుర్తొస్తుంది. గాలిబ్ గేయాలు చదివారా? నిదురించే ప్రియురాలి ఎర్రని పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాను, ఎంత అందమైన దొంగతనం అది అంటాడు. కానీ ఎందుకో గాలిబ్ కన్నా ఉమార్ ఖయ్యూమ్ నచ్చుతాడు నాకు. రేవంత్, ఏంటి ఈ అమ్మాయి తన స్వప్నిక జగత్తులో నిరంతరం కలలు కంటూనే ఉంటుందా అనుకుంటున్నారా? తప్పు తప్పు. ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా మీరు హఠాత్తుగా మా ఇంట్లోకి అడుగు పెడితే నా గది అంతా డిస్కోతోనో టీనా చార్లెస్ గొంతుతోనో నిండి ఉంటుంది. మరి ఏంటా గెంతులమ్మాయి చిన్నపిల్లలా అన్న అమ్మ తిట్లు ఆ పాట మధ్యలో బీజిఎమ్స్లా వినిపిస్తూ ఉంటాయి. జీన్స్ వేసుకున్న ఓ అమ్మాయి జింబో నగర ప్రవేశంలో హీరోయిన్లా అక్కడ దర్శనం ఇస్తుంది మీకు. కంగారు పడకండి, చిన్నపిల్లనేగా నేను. ఏబ్బా కానీ బీటిల్స్ కానీ కృష్ణశాస్త్రి రాసిన పాటలు పాడితే వినాలన్న పెర్వర్టెడ్ వయసులో ఉన్నదాన్ని. ఈ వయసులో గెంత లేకపోతే తెలుగు సినిమా హీరోయిన్ వయసు వచ్చాక చేయమంటావా అని అమ్మతో వాదిస్తూ ఉంటాను. టీన్ బీట్స్ లేటెస్ట్ రికార్డ్ కమాన్ డాన్స్ అన్న పాట మొన్నే రిలీజ్ అయింది, విన్నారా? నిజంగా డాన్స్ చేయాలనిపిస్తుంది కదూ. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వంటింట్లో కూడా డిస్కో చేస్తూ పోపు మాడబెడుతుందా అన్న అనుమానం వద్దు మీకు రేవంత్. గృహిణినయ్యాక అలా చెయ్యనని స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను. పోతే బెడ్రూమ్లో మీ ఊపిరి నిండా గాలి పీలుస్తూ కిటికీ అవతల వెన్నెల్ని జారిపడే సన్నజాజుల్ని చూస్తూ ఉండిపోయి మిమ్మల్ని మర్చిపోతే మాత్రం క్షమించాలి. రేపు సోమవారం, మళ్ళీ తెల్లారే లేచి కాలంతో పరుగులు తీయాలి. నిద్రారాని మనసు ఎక్కడికో ఎగిరిపోవాలనుకుంటుంది. అక్కడ సన్నజాజులే ఉంటాయో ఇసుక తిన్నెలే ఉంటాయో జవాబు మీకు తెలిస్తే చెప్పండి. మళ్ళీ ఎల్లుండి మీకు ఫోన్ చేస్తాను. అప్పటిదాకా ఊహల నక్షత్రాల్ని పోగులు పెడితే అవి ఎగిరి మీ ఇంటి ముంగిట్లో చిరుదివ్వెలుగా వెలుగుతాయి. ఆ వెన్నెల వెలుగులో ఓణి పరికిణీలతో ఓ పిల్ల, వెన్నెల్లో ఆడపిల్ల. మనసు దివ్యానుభూతికి లోనేనట్టుగా ఆలోచనల మీద ఎవరో దేవకన్య మత్స్యగంధం జల్లినట్టు అతడు చిత్తరులా అలానే కూర్చుండిపోయాడు. తర్వాత కలలో నుంచి లేచినట్లు లేచి ముందు హాల్లోకి వెళ్ళాడు. అక్కడ తల్లి ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఏదో కొడుతుంది. అతడు నిశ్శబ్దంగా వెళ్ళి నేల మీద కూర్చొని చిన్న పిల్లాడిలా ఆమె ఒళ్ళో మొహం దాచుకున్నాడు. ఆమె ఆప్యాయంగా కొడుకు జుట్టులోకి వేళ్లు జనిపి, ఏమిరా రేవు అలా ఉన్నావు అంది. అతడు మాట్లాడలేదు. ఆ క్షణం అతన్ని చూసిన వారెవరూ అతడు అంతర్జాతీయ ఆటగాడు అనుకోరు. 10 ఎత్తుల ముందే ఎదుటివాడి ఆటని పసిగట్టగల సమర్థుడు అంటే ఎవ్వరూ నమ్మరు. అంతవాడు ఈ క్షణం తల్లి చీర చెరుగులో మొహం దాచుకొని జ్ఞాపకాల తీయటి అశాంతిని నెమరు వేసుకుంటున్నాడు. ఆ అశాంతి శరీరం తాలూకుదేమోనని భ్రమపడి ఆమె, ఒళ్ళు బానే ఉంది కదరా రేవుడు అంది కంగారుగా. ఆమె తనని మాటిమాటికి రేవుడు అని పిలవడంతో అతడు ఉక్రోషం చెంది, నాకు ఈ పేరు పెట్టింది ఎవరమ్మా అన్నాడు రోషంతో, తన ప్రేమ సంగతి తాత్కాలికంగా మర్చిపోయి. అప్పట్లో ఎవరికి సంతానం కలిగినా మీ మేనత్తే కదరా పేరు పెట్టేది అందావిడ. రేవంత్ మేనత్త రచయిత్రి, ఇప్పటికీ పుంకాలుగా రాస్తుంది. కానీ కొత్త రచయిత్రులు వచ్చాక ఆవిడవి వేసుకోవడం మానేశారు ఎడిటర్లు, పబ్లిషర్లు. ఆవిడికి డిమాండ్ తగ్గిపోయిన రోజుల్లో నేను పుట్టుంటానమ్మా, ప్రపంచం మీద కసంతా ఇలా నా మీద తీర్చుకొని ఉంటుంది అన్నాడు. అసలు ఏమైందిరా? రేవంత్ అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? గుర్రాలకు ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇకపోతే నువ్వు ముద్దుగా పిలిచే రేవుడుకి అర్థమేంటో తెలుసా? రజకుడు అని. కోపంతో అక్కడి నుంచి లేచిపోయాడు. గుడ్ మార్నింగ్ సార్, నన్ను ప్రొఫెసర్ రామన్ పంపారు. ప్లీజ్ కమ్ ఇన్. రేవంత్ కుర్చీలో కూర్చొని ఉత్తరాన్ని అతను ముందు పెడుతూ కాస్త సిగ్గుతో, ఇదేమీ క్రిమినల్ కేస్ కాదు అన్నాడు. ఆయన నవ్వి, నాకు రామన్ చెప్పాడు, ఏమీ ప్రశ్నలు వేయకుండా మీ పని చేసి పంపమని అన్నాడు. రేవంత్ మరింత సిగ్గుపడి, సారీ, చాలా చిన్న పని కోసం మీ కాలాన్ని వృధా చేస్తున్నాను అన్నాడు. పర్వాలేదు, నాకు హుషారుగానే ఉంది. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలీదా? ఆహా, కేవలం ఈ చేతిరాత చూసి నేను ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. బై ది బై, మీరు సైకాలజిస్టా? కాదు, కనీసం డాక్టర్ని కూడా కాదు, కేవలం గ్రాఫాలజిస్ట్ని మాత్రమే. హ్యాండ్ రైటింగ్ని బట్టి మనస్తత్వాన్ని కనుక్కునే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారు. ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు, హాబీగా పెంపొందించుకోవచ్చు కూడా. అదే ప్రొఫెసర్ రామన్ చెప్పారు. నాకైతే ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయని కూడా తెలీదు అంటూ ఆ అమ్మాయి రాసింది అందించాడు. ఆయన నవ్వి,
రేపు రండి, అనలైజ్ చేసి ఉంచుతాను అన్నాడు. రేవంత్ మరుసటి రోజు వెళ్లేసరికి 2 పేజీల టైప్ మ్యాటర్ ఆయన అందించాడు. రేవంత్ ఆశ్చర్యంగా, ఒక చిన్న లెటర్ ఆధారంగా ఇంత సైకో అనాలిసిస్సా అన్నాడు ఆ కాగితాలు అందుకుంటూ. ఉత్తరం తెలుగులో ఉంది కాబట్టి కొంచెం తక్కువ పరిశోధనే సాధ్యమైంది. ఇంగ్లీష్ అయితే ఇంకా ఎక్కువ వివరణ ఇచ్చుండేవాణ్ణి. చేతిలో కాగితం వంక చూస్తూ, ఇదంతా నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు. చేతిరాతను చూసి ఒక్క మనస్తత్వాన్నే కాదు, ఫ్యామిలీ గురించి కూడా చెప్పొచ్చు. అక్షరాల సైజు, ఫుల్ స్టాప్ పెట్టే విధానం, వాక్య నిర్మాణం, అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరం పూర్తి చేసి చివర్లో సంతకం పెట్టేటప్పుడు కనబడే విసుగు, మర్చిపోయిన వత్తులు, కొమ్ము దీర్ఘాలు, భావాల్ని వెల్లబుచ్చే విధానం, ఉత్తరం మొదలుపెట్టినప్పుడు రాసినంత గుండ్రంగా చివర్లో అక్షరాలున్నాయా లేదా అన్నది, ఇవన్నీ మనకి సాయపడతాయి. మీరొక వ్యక్తి గురించి అతడితో 5 సంవత్సరాలు స్నేహం చేసి కనుక్కున్న దాన్ని అతడు రాసిన ఒక్క ఉత్తరపు చేతివ్రాత సాయంతో కనుక్కోవచ్చు. అంతగా డెవలప్ అయింది ఈ సైన్స్. నాకు కూడా ఈ ఆర్ట్ నేర్చుకోవాలని ఉంది అన్నాడు రేవంత్. ముందు ప్రేమలో విజయం పొందండి, గ్రాఫాలజీదేముంది, హ్యాండ్ షేక్ ఇస్తూ అన్నాడు ఆయన. అసలే మీరు బీడియస్తులు, ఆ అమ్మాయిని నెగ్గుకు రాగలరా? రేవంత్ తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో, నేను బీడియస్తుండని మీకెలా తెలిసింది అని అడిగాడు. విజిటింగ్ స్లిప్ మీద మీరు మీ పేరు రాశారుగా, స్వంత దస్తూరితో ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు మీ గురించి తెలుసుకోవడానికి, అదే గ్రాఫాలజీ అన్నాడాయన నవ్వుతూ. మీ గురించి నాకు చాలా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మీ అభిరుచులు, మీకేమి ఇష్టాలో అది, క్యారెక్టరైజేషను అంతా. ఎలా తెలిసిందబ్బా? అది మాత్రం చెప్పను. పోనీ ఏం తెలిసిందో చెప్పండి. అతడు ఆమె గురించి తయారు చేయబడిన ఆ 2 పేజీల వివరాన్ని ఫోన్లో చెప్పాడు. సునిశ్చితమైన రిపోర్ట్ అది. ఆమె వ్యక్తిత్వం గురించి, ఫ్రాంక్నెస్ గురించి, దయాగుణం గురించి, ఈస్థెటిక్ సెన్స్ ఆఫ్ ఫ్రాగ్మాటిజం, జీవితంలో ఉన్న ప్రాక్టికాలిటీ, మిత్రురాళ్లతో ప్రవర్తన వగైరా అన్నిటి గురించి వివరణ అతడు ఇచ్చేసరికి ఆమె దిగ్భ్రమ చెందింది. ఇదంతా మీరు ఎలా కనుక్కున్నారు అని అడిగింది. అతడు కొద్దిగా గర్వం నిండిన కంఠంతో, మీలాగా నేనెవరినో ముందు తెలుసుకొని గూఢాచారులు నియమించి 2 నెలలు కష్టపడి మాత్రం కాదు అన్నాడు. ఆమె బతిమలాడుతున్నట్టు, చెప్పరు ప్లీజ్ అంది ఉద్విగ్నత నిండిన కంఠంతో. దాంతో అతడు మరీ బెట్టు చేస్తూ, అబ్బా ఆశ, మీ గురించి మీరేమీ చెప్పరు కానీ నేను మాత్రం ఇదంతా ఎలా కనుక్కున్నానో ఎందుకు చెప్పాలి అన్నాడు. సరే, మా ఇంట్లో నన్ను ఏమని పిలుస్తారో చెప్తా గానీ మీరు చెప్పండి అంది రాజీకి వస్తూ. గుడ్ అనుకొని, గ్రాఫాలజీ అన్నాడు. మై గాడ్, అదా అంది. అంత ఆలోచన నాకు రాలేదు సుమా. సర్లే కానీ ఇప్పుడు చెప్పండి, మీ ముద్దు పేరేంటి? ఓ కాగితమో కలవం తీసుకోండి. తీసుకున్నాడు. ఒక కోడిగుడ్డు ఆకారంలో 26 చుక్కలు పెట్టుకుంటూ పొండి. ఏదో ఒక చుక్క దగ్గర 3 అన్న అంకెను వేయండి. క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు వెళ్లే దారిలో ఆ చుక్క తర్వాత 12 చుక్క మీద 4, ఆ అంకె తర్వాత ఒక చుక్క వదిలేసి 5 అంకె వేయండి. వేశాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. 5 అక్షరాల ఇంగ్లీష్ పేరు నాది. మొదటి అక్షరం మీకు తెలుసు, ఆర్. రెండో అక్షరం కూడా చెప్పేస్తున్నాను, అది ఏ. ఇక మిగిలిన 3 అక్షరాల గురించి హింట్ ఇస్తాను. మీరు 26 చుక్కలు పెట్టారు కదా, ఏదో ఒక చుక్క దగ్గర ఏ పెట్టి వరుసగా బి, సి, డీలు అలా జెడ్ వరకు రాసుకుంటూ పోండి. ఒక చుక్క దగ్గర 3 అన్న అంకె వేశారు కదా, ఆ చుక్క దగ్గర ఏ అక్షరం వస్తే అది నా పేరులో 3వ అక్షరం. అలాగే 4, 5 అక్షరాలు అదే వరుసలో ఉంటాయి. మీరు కనుక్కోవాల్సిందల్లా ఏ చుక్క దగ్గర నుంచి ఏ ప్రారంభించాలి అన్నది. అది కనుక్కుంటే అంతా తెలిసిపోయినట్టే. గుడ్ లక్. ఇది అన్యాయం అన్నాడు రేవంత్ కంగారుగా. ఇలా మీ పేరు కనుక్కోవాలంటే నేను 27 కాంబినేషన్లు వెయ్యాలి. అది లెక్కల పండితుడు చేసేది. కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు చాలా సులభంగా కనుక్కోగలడు దాన్ని అని. రేవంత్ బాబు, మీకు విషయం చెప్తాను వినండి. మీకున్న అద్భుతమైన తెలివితేటలతో పాటు రవ్వంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉన్నదేమో అని అనిపిస్తుంది. అనవసరంగా మీరు మీ స్నేహితుల సాయం తీసుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి తప్ప దేనికి పనికిరారు. మీరే స్వయంగా ప్రయత్నిస్తే చాలా సులభంగా ఈ పేరు కనుక్కోగలరు. నేను లైన్లో ఉంటాను, ప్రయత్నించండి. అతడు కలం చేతిలోకి తీసుకున్నాడు. మరుక్షణం అత్యంత ఏకాగ్రతతో ఆడే చదరంగం ఆటగాడైపోయాడు. నిమిషం గడిచింది. 2 నిమిషాలైంది. అతడి నుదుటి మీద చెమట పడుతుంది. మొదటి 2 అక్షరాలు ఆర్, ఏ అని తెలుసు. కనుక్కోగలరు రేవంత్, ప్రయత్నం చేయండి. అవతల నుంచి ప్రోత్సాహం ఇస్తుంది ఆ అమ్మాయి. 3వ అక్షరానికి 4వ అక్షరానికి మధ్య తేడా వచ్చేసింది. అతడు చిరునవ్వుతో,
మీరు ఫోన్ కొంచెం చెవి దగ్గరగా పెట్టుకుంటారా అని అడిగాడు తన విజయం సంగతి చెప్పకుండా. ఓ అని. ఎందుకు అంది. ఆప్యాయత, ప్రేమ, కొద్దిగా చిలిపితనం రంగరించిన స్వరంతో ఆమె పేరు తీయగా ఉచ్చరించాడు. కెవ్వున అరిచినంత పనిచేసి, మై గాడ్, కనుక్కున్నారు అంది. థ్యాంక్స్. ఇలా అయితే చాలా తొందరలో నా ఫోన్ నెంబర్ కూడా కనుక్కోగలరు. తప్పకుండా కనుక్కుంటాను ఆత్మవిశ్వాసంతో అన్నాడు. కానీ 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజులు చదరంగం పోటీలున్నాయి. అవును, పేపర్లో చదివాను. మీరు తప్పకుండా ఆడాలా రేవంత్? అతడు ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. రష్యా నుంచి పొలాన్స్కీ కూడా వస్తున్నాడు అన్నాడు. అందుకే నాకు అనుమానంగా ఉంది. రష్యన్లు ఓటమిని అంత సులభంగా తీసుకోరు. రేవంత్ తేలిగ్గా తీసుకుంటూ, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. పొలాన్స్కీ అలాంటి వాడు కాదు, చాలా మంచోడు, స్పోర్టివ్ అన్నాడు. అయితే ప్రమాదం పొలాన్స్కీ నుంచి రాలేదు, సీతారాం నుంచి వచ్చింది. ఇక్కడ ఫోన్లో ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అతడొక నిమ్మకాయలోకి కోడి రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ కాయలోకి ఒక గుండు సూది గుచ్చాడు. అతడి మొహం నిండా వికృతమైన కసి, పగ, ద్వేషం నిండుంది. పొలాన్స్కీ మంచివాడే కావచ్చు, కానీ అమెరికన్ మ్యాగజైన్ ద గేమ్ అన్న పత్రికలో పడిన వ్యాసం చదివారా అందామె. రేవంత్ ఆ వ్యాసం చదివాడు. రష్యన్లకు బుద్ధి చెప్పిన భారతీయుడు అన్న హెడ్డింగ్తో పడిన వార్తది. ద గేమ్ అన్న పత్రిక ఎల్లో జర్నల్ లాంటిది. ఇష్టం వచ్చినట్టు రాసింది. అన్ని క్రీడా రంగాల్లోనూ యూరోపియన్ దేశంగా చలామణి అయ్యే రష్యా చదరంగంలో ఏషియన్ ఛాంపియన్షిప్ కోసం ఎందుకు ప్రయత్నించింది? కేవలం చదరంగంలో తాము మకటం లేని మహారాజులు అని నిరూపించుకోవడం కోసమేనా? అందుకే ఈ పోటీని మాస్కోలో నిర్వహించకుండా ఏషియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్లో నిర్వహించినట్టు కనబడుతుంది. రష్యన్ల చౌకబారు ఎత్తులకు బుద్ధి చెప్పిన భారతీయ ఆటగాడిని ది గేమ్ అభినందిస్తుంది. రేవంత్ దీని గురించి పట్టించుకోలేదు. కానీ పొలాన్స్కీ ఒక రష్యన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ అతన్ని ఆకర్షించింది. విలేకరి అతన్ని అడిగాడు, ఒకానొక దిశలో మీరు చాలా సులభంగా రేవంత్ని గెలిచే స్థాయిలో ఉన్నారు, కానీ ఎలా ఓడిపోయారు? ఎలాగో గెలవబోతున్నాను కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఆడాను. పొలాన్స్కీ నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. కానీ ప్రత్యర్థి ఏ ఎత్తు వేస్తాడా అన్న విషయాన్ని 10 ఎత్తులు ముందే గ్రహించగలరని మీకు పేరుంది. అలాంటిది 4 ఎత్తుల్లో ఎలా ఓడిపోయారు? చెప్పానుగా, ఓవర్ కాన్ఫిడెన్స్. అతడి మినిస్టర్ పోతుందనుకున్నాను. అదీ కాక టైం రన్అవుట్ అయిపోతుంది మరోవైపు. కానీ మీ ఆట కేవలం రూక్, ఏనుగుతో కట్టుబడింది. మిస్టర్ పొలాన్స్కీ, అది మీరు చిన్నతనంగా భావించడం లేదా? ఆ క్షణం నాకేమీ తోచలేదు. ఆ పత్రిక అదే హెడ్డింగ్తో ఆ క్షణం నాకేమీ తోచలేదు అని పెట్టిన ఇంటర్వ్యూని ప్రచురించింది. రేవంత్ని చివర్లో పొగిడింది కూడా. రేవంత్ అది జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు. ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఆలోచిస్తున్నాను. నేను చెప్పిన విషయం గురించేనా? అవును. ఎందుకో ఏదో జరగబోతూ ఉందని నా మనసు చెప్తుంది అందామే. పొలాన్స్కీతో ఈసారి ఆడడం తప్పించుకోవడానికి వీల్లేదా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా కుదురుతుంది అన్నాడు రేవంత్. పొలాన్స్కీ అప్పుడే ఇండియన్ మాస్టర్స్ హసన్, రవిశేఖర్, ఆర్యన్లతో వరుసగా కలకత్తా, ఢిల్లీ, బాంబేలో ఆడి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ మాస్టర్స్ అయిన నేను, ప్రభాకర్ ఆడాలి. మాలో గెలిచిన వాళ్లతో అతడు ఆడతాడు. పైగా ఇవేమీ పోటీలు కావు, కేవలం స్నేహపూర్వకంగా ఆడే ఆటలు. అయినా నాకెందుకు భయంగా ఉంది. మీరే ఒక్కసారి తప్పుకోకూడదు. అతడు తేలిగ్గా నవ్వి, నాకు అభిమన్యుడు ఉత్తరాల కథ జ్ఞాపకం వస్తుంది అన్నాడు. తీరా అలా అనేశాక తన చొరవకి ఆమెకి కోపం వస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. అతనే అన్నాడు, ఇందులో ప్రాణాలు పోయేదేమీ లేదుగా. అన్నిటికంటే ఎక్కువ జరిగేది ఏంటంటే నేను ఓడిపోవడం. ఫ్రెండ్లీ గేమ్ కాబట్టి వచ్చే నష్టం ఏమీ లేదు. మీకు ఇంట్యూషన్ గురించి తెలుసా? తెలుసు, కానీ అలాంటివి నేను నమ్మను. ప్రతి వాళ్ళు అలాంటి శక్తి ఏదో తమకు ఉందని అనుకుంటూ ఉంటారు. దాంతో ఆమెకు మాట్లాడలేకపోయింది. మరి ఉంటాను, రేపు ఫోన్ చేస్తాను అని పెట్టేసింది అయిష్టంగా. విశాలమైన హాల్. రేవంత్ వెళ్ళేసరికి అక్కడ ఏర్పాట్లు జరుగున్నాయి. అతడు వెళ్ళిన 10 నిమిషాలకి పొలాన్స్కీ వచ్చాడు. రేవంత్తో కరచాలనం చేసి స్నేహపూర్వకంగా నవ్వాడు. అంతలో ప్రభాకర్ కూడా అక్కడికొచ్చాడు. అతడెప్పుడూ సీరియస్గా అజీర్తి రోగిలా ఉంటాడు. పొలాన్స్కీని మాత్రం పలకరించి ఊరుకున్నాడు. రేవంత్ టేబుల్ దగ్గరికి నడిచాడు. చదరంగంలో టాస్ వేయడం ద్వారా కానీ, చేతిలో పావు పట్టుకోవడం ద్వారా కానీ ఎవరు ముందు ఎత్తు వేయాలా అన్న నిర్ణయం జరుగుతుంది. ప్రభాకర్ నాణెం ఎగరవేశాడు. హెడ్స్ అన్నాడు రేవంత్. టెయిల్ పడింది.
ప్రభాకర్ తెల్ల పావుల వైపు కూర్చొనున్నాడు. స్టాప్ వాచెస్ ప్రారంభమయ్యాయి. పొలాన్స్కీ జాగ్రత్తగా రేవంత్ ఆటని గమనించసాగాడు. ప్రభాకర్ కింగ్ పాన్ని 2 గళ్ల ముందుకి జరిపాడు. రేవంత్ వెంటనే క్వీన్ పక్కనే ఉన్న బిషప్ పాన్ని ముందుకి జరిపాడు. ప్రభాకర్ నైట్ని ముందుకి జరపగానే రేవంత్ పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. అతన్ని సిసిలియన్ డిఫెన్స్లో కొట్టగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే బర్డ్ ఓపెనింగ్లో కూడా సిసిలియన్ డిఫెన్స్లో అతడు అఖండుడు. ఈ ప్రభాకర్ కోరి కోరి తన చేతికి అస్త్రాన్నిస్తున్నాడు. రేవంత్ నైట్ని ముందుకి జరిపాడు. ప్రభాకర్ సిగరెట్ వెలిగించి అగ్గిపెట్టిని చేతివేళ్ల మధ్యలో తిప్పాసాగాడు. అతడు ఇలాంటి చౌకబారి ట్రిక్స్ ప్రయోగించడంలో ప్రసిద్ధి. ఎదుటి వ్యక్తి ఏకాగ్రతని దెబ్బతీయటం కోసం సిగరెట్ పొగని రింగులుగా వదలటం వగైరా చేస్తూ ఉంటాడు. రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఎత్తు గురించి ఆలోచించసాగాడు. 2.5 గంటలు గడిచేసరికి బల్ల మీద సగం పావులు ఖాళీ అయిపోయాయి. కానీ అప్పటికే ప్రభాకర్ ఆట అడ్వాంటేజ్గా ఉంది. బిషప్తో రేవంత్ తాలూకా నైట్ని రూక్తో బిషప్ని పిన్ చేశాడు. చూసేవాళ్ళకి అతడు గెలిచేటట్టే ఉన్నాడు. అది పైకి కనబడేది మాత్రమే. రేవంత్ 2 రూక్స్ని కోల్పోయాడు. అయినా అతడు గుర్రాల్ని నడిపించటంలో ప్రావీణ్యం గలవాడు. అతడి నైట్స్ 2 శత్రు శిబిరంలోకి ప్రవేశించి విధ్వంసకాండని ప్రారంభించాయి. తన పాన్స్ని వదులుకోవడం ద్వారా నైట్ని ముందుకు తీసుకెళ్లడం అతని ప్రత్యేకత. అతడి ఒక్క నైట్నన్నా చంపాలని ప్రభాకర్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. సాయంత్రం 5 కావస్తుంది. చదరంగంలో రోజు చివర్లో ఆఖరి ఎత్తు వెయ్యరు. అలా వేస్తే ప్రత్యర్థికి ఆ రాత్రంతా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. అందువల్ల ఆఖరి ఎత్తు కాగితం మీద రాసి కవర్లో పెట్టి సీల్ వేసి రెఫరీకి ఇస్తారు. మరుసటి రోజు ఆ ఎత్తు నుంచి ఆట ప్రారంభం అవుతుంది. రేవంత్ బిషప్తో పాన్ని తిన్నాడు. ఆఖరి ఎత్తు ఆ రోజుకి తనదవ్వాలని ప్రభాకర్ ఆశ. రూక్ ముందుకు జరిపి రేవంత్ తాలూకా బిషప్ని తినేసి గర్వంగా రేవంత్ మొహంలోకి చూశాడు. అయితే రేవంత్ మొహంలో అతను ఆశించినట్టు ఓటమి కనబడలేదు. కాగితం మీద ఏదో రాసి కవర్లో పెట్టి రెఫరీకి ఇచ్చాడు. బల్లవైపు చూసిన ప్రభాకర్కి ఏదో అనుమానం వచ్చింది. తాను రూక్ని జరిపే తొందరలో మినిస్టర్ని చూసుకోలేదు. రేవంత్ వేయబోయే ఎత్తు తెలిసిపోయింది. రేవంత్ నైట్ని వెనక్కి తీసుకొచ్చి తన రాజుకి మంత్రికి ఫోర్క్ వేస్తాడన్నమాట. దాంతో తన పని ఆఖరు. మంత్రిని వదులుకోవాలి. నొదిటి మీద పట్టిన చెమటని తుడుచుకుంటూ ప్రభాకర్ తలెత్తేసరికి హాల్ అంతా ఖాళీగా కనిపించింది. కనీసం సానుభూతి చెప్పడానికైనా ఒక్కడూ మిగల్లేదు. నీరసంగా లేవబోతూ హాల్లో ఒక మూల ఒంటరిగా నిలబడి తన వైపే చూస్తున్న వ్యక్తిని గమనించాడు. అతడు సీతారాం. చూసారా, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. చాలా సులభంగా గెలవబోతున్నా నేను రేపు. ఇంట్లో బెడ్రూమ్ పక్క మీద బోర్లా పడుకొని అతడు ఆమెతో మాట్లాడుతున్నాడు. తప్పు ఒప్పుకుంటున్నట్టు, సారీ నేను అనవసరంగా కంగారు పడినట్టున్నాను అంది. పర్లేదులే అన్నాడు. ఇంతకీ నాకు 2వ ఉత్తరం ఎప్పుడు రాస్తున్నారు? ఉత్తరమా? చూస్తుంటే మీకు నన్ను కలుసుకోవడం కన్నా ఆ ఉత్తరాలు చదవడంలోనే ఎక్కువ ఉత్సాహం కలుగుతున్నట్టుందే. అవును నిజమే అన్నాడు. నేనెన్ని ఊహలు అల్లుకుంటున్నానో తెలుసా? ఈ లోపల 3 వారాలు గడిచిపోతాయి. చదరంగంలో నాదొక ప్రత్యేకమైన టెక్నిక్. చివరి వరకు ఓడిపోతున్నట్టు ప్రత్యర్థికి నమ్మకం కలిగించి చివర్లో దెబ్బ కొట్టడం. మిమ్మల్ని అలాగే గడువు లోపల కనుక్కోగలనని అనుకుంటున్నాను. కానీ నేను మీ ప్రత్యర్థిని కాను రేవంత్. ఎంత తొందరగా కలుసుకుంటే అంత ఎక్కువగా మీ తెలివితేటల పట్ల నాకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ మీరు మీ లాజిక్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లాజిక్ లేకుండా వట్టి మ్యాథమెటిక్స్ చెప్పండి, 6 నిమిషాల్లో చేస్తాను. నిజమా? పందెం. అయితే మా స్నేహితురాలి ఫోన్ నెంబర్ చెప్తాను. 5 అంకెల సంఖ్య. ఒక అంకెని అదే అంకెతో హెచ్చవేస్తే వచ్చే నంబర్ అది. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. అదే. ఇంకో హింట్ ఏంటంటే ఆ సంఖ్యలో మొదటి అంకె స్క్వేరు చివరి అంకె స్క్వేరు కలిపితే మధ్య అంకె వస్తుంది. ఇందులో ఏ లాజిక్ కామన్ సెన్సు లేదు అంది. ఆమె మాట పూర్తి కాకుండానే రేవంత్ 101 × 101 10201 అన్నాడు. ఆమె విస్మయం ధ్వనిస్తున్న కంఠంతో మై గాడ్, అంత తొందరగా ఎలా కనుక్కున్నారు అని అడిగింది. రేవంత్ కాలర్ సర్దుకొని చూసారా మరి అన్నాడు. కంగ్రాచులేషన్స్, ఇంత తొందరగా లెక్క కట్టి చెప్పేస్తారనుకోలేదు అంది. మీకు నా తెలివితేటల పట్ల చాలా తేలికైన అభిప్రాయం ఉన్నట్టుందే అన్నాడు.
పందెం కట్టి చెప్తున్నాను, ఏ లెక్కైనా మీకన్నా తొందరగా నేను చేయగలను. కానీ ఏ అమ్మాయి అయినా తన మొగుడు కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నవాడు, తొందరపాటు లేనివాడు అయి ఉండాలని కోరుకుంటుందే తప్ప లెక్కల మాస్టర్ అవ్వాలని కోరుకోదుగా. మిమ్మల్ని చేసుకుంటే వంకాయలో కిలో ధరకి స్క్వేర్ రూట్ పచ్చి మిరపకాయలు 100 గ్రాముల ధర అనేటట్టున్నారు అని నవ్వేసి ఫోన్ పెట్టేసింది. రేవంత్ మొహం ఎర్రబడింది. అంతలో ఒక అనుమానం వచ్చింది. తొందరపాటు లేనివాడు అని ఎందుకంది? తాను తొందరపడి చెప్పాడని నెంబర్. ఫోన్ దగ్గరికి లాక్కొని 10201కి ఫోన్ చేసి హలో అన్నాడు. సూపర్ ఫైన్ హెయిర్ కటింగ్ సెలూన్ సార్ అని వినిపించింది. రేవంత్ టక్కున ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ కాగితం కలము తీసుకొని జాగ్రత్తగా లెక్క కట్టాడు. అలాంటి అర్హతలున్న మరో సంఖ్య 110 × 110 = 12100 వచ్చింది. దానికి డైల్ చేశాడు. ఎస్ ప్లీజ్ అంది అవతల నుంచి ఒక అమ్మాయి. రేవంత్ తాపీగా కంగారు పడకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మేడం, మేము పెనిన్సులా ప్రోడక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 2 నిమిషాలు స్టాటిస్టిక్స్ తీసుకుంటాం, మీరు మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇంగ్లీష్లో అన్నాడు. ఇలా ఫోన్లో ఇంటర్వ్యూ చేసే పద్ధతి విదేశాల్లో ఈ మధ్య అమలు పరుస్తున్నారు. మీకు ఏ వివరాలు కావాలి? 18-22 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వాట్? కోపంగా వినిపించింది. కోపగించుకోకండి మేడం, కేవలం మా వస్తువుల అమ్మకం పెంచుకోవడం కోసమే ఈ వివరాలు సేకరిస్తున్నాం. అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ అభిరుచులేంటో కనుక్కోవడమే మా ఆశయం. దానికి తగినట్టుగా మా వస్తువుల ఉత్పత్తిలో మార్పు తెచ్చుకుంటాం. ఇలాంటివి పర్సనల్గా వచ్చి అడిగితే బాగోదని ఫోన్లో అడుగుతున్నాం. దయచేసి మా కోరికని అర్థం చేసుకోండి అన్నాడు ఓపిక్గా. ఎంత కదలాల్సి వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ. అందుకే ఫోన్లో అడుగుతున్నారా? అవును మేడం, మర్యాద నిండిన కంఠంతో అన్నాడు. పర్సనల్గా అడగలేనివి అంటున్నారు, కొంపతీసి బ్రా సైజు ఆ టేస్టు అడుగుతారా మమ్మల్ని? అల్లరిగా అడిగింది అవతలించి. అబ్బెబ్బే, అలాంటి ప్రశ్నలు అడగం మేడం, కేవలం బొట్టు రంగులు, మొహానికి వాడే క్రీమ్లు, వాటి వివరాలు అడుగుతాం. దయచేసి మీ ఇంట్లో ఆ వయసున్న అమ్మాయిలు ఎందరున్నారో చెప్తారా? ఒక్కరే ఉన్నారు, నేనే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నువ్వు నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి చెప్తాను అన్నాడు కవి. మీ అభిరుచుల గురించి చెప్పే ముందు మీ స్నేహితురాళ్ల గురించి చెప్పండి. మీకు విదేశాల్లో కానీ విదేశాల్లో చదువుకొని వచ్చినవారు కానీ స్నేహితులు ఉన్నారా? ఒకరున్నారు, మొన్నే ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చింది. రేవంత్ గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆ అమ్మాయి పూర్తి పేరు అడ్రస్ చెప్తారా అని అడిగాడు. ఎందుకు? అలా విదేశాల్లో చదివిన అమ్మాయిల టేస్ట్ ఏంటో తెలుసుకోవాలని. పూర్తి పేరు కావాలా? ఎస్ మేడం. అడ్రస్ కూడా? అవును ఆత్రంగా అన్నాడు. ఆమె ఫోన్ ఎవరికో అందించిన ధ్వని. చెప్పండి, నేనే మాట్లాడుతున్నాను. మీకు ఏ వివరాలు కావాలి? నేను పెట్టుకున్న బొట్టు రోజ్, మొహానికి ఎల్లప్పుడూ పాండ్స్ క్రీమ్నే వాడతాను. రేవంత్ జావ కారిపోయి మీరు అక్కడే ఉన్నారా అని అడిగాడు. నవ్వి మీకు కామన్ సెన్స్ మరీ ఎక్కువ అని తెలుసు, అందుకే జాగ్రత్తలో ఉన్నా. అయినా మన కాంట్రాక్ట్ ప్రకారం నేను కనుక్కోమన్నప్పుడే కనుక్కోవాలి తప్ప మాట వరుస కన్నా మాటలు పట్టుకొని వెతుక్కుంటూ రాకూడదు, అవునా అంది. అవును అని నీరసంగా జవాబు చెప్పి ఫోన్ పెట్టేశాడు రేవంత్. మరుసటి రోజు పొద్దున్నే 10ంటికి రేవంత్ ఆట జరిగే స్థలానికి చేరుకున్నాడు. అప్పటికి చాలా కొద్ది మంది జనమే ఉన్నారు. పొలాన్స్కీతో ఆట మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది. చాలామంది అప్పుడు వద్దాంలే అని ఊరుకున్నట్టున్నారు. ప్రభాకర్ ఇంకా కొద్దిసేపట్లో ఓడిపోతాడని నిన్న రాత్రే తెలిసిపోయింది. రేవంత్ మెట్లు ఎక్కబోతూ ఉంటే గుమ్మం దగ్గర సీతారాం తగిలి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. రేవంత్ అతన్ని చూసి మోహన్ చిట్లించాడు. మీ గురించి, మీ విజయం గురించి నిన్నంతా పూజలు చేశాను సార్, మీరు తప్పక గెలుస్తారు. రేవంత్ మర్యాదకి థ్యాంక్ యూ అని లోపలికి వెళ్ళిపోయాడు. అతడు వదిలిపెట్టకుండా ఈ నిమ్మకాయ మీ దగ్గర ఉంచండి సార్ అంటూ ఇచ్చి మీకు అఖండ విజయాన్ని సంపాదించి పెడుతుంది ఇది అన్నాడు. రేవంత్కి ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు. నా తృప్తి కోసం సార్ బలవంతం చేస్తూ అన్నాడు. అతడు దాన్ని క్యాజువల్గా అందుకొని లోపలికి ప్రవేశించాడు. 10:30కి ఆట ప్రారంభం అయింది. రేవంత్ తన కవర్ తీసుకొని విప్పి అందులో ఎత్తు ప్రకారం రాజుకి మంత్రికి ఫోర్క్ వేశాడు నైట్తో. ప్రభాకర్ చాలాసేపు ఆలోచించి మంత్రిని వదులుకున్నాడు. చూసేవాళ్ళకి అతడు ఎందుకంతసేపు దాని గురించి వేరే ఇంకో ఎత్తు లేనప్పుడు ఆలోచించాడో అర్థం కాలేదు. రేవంత్ బిషప్తో మళ్లీ చెక్ చెప్పాడు. ప్రభాకర్ తన బిషప్ని తీసుకొచ్చి అడ్డు వేశాడు. ఇతడికి ఏమైనా మతిపోయిందా అనుకుంటున్నారు చూసేవాళ్ళు.
అసలు మంత్రి పోగానే రిజైన్ చేయాల్సిన ఆట ఇంకా ఎందుకు ఆడుతున్నాడో తెలీదు. రేవంత్ అతడి బిషప్ని కూడా తిని మళ్ళీ చెక్ చెప్పాడు. ప్రభాకర్ తల 2 చేతులతో పట్టుకుని పావులకేసి చూస్తూ కూర్చున్నాడు. గడువు పూర్తిగా వస్తుంది. అందరూ అతడి వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి అతడు లేచి నాకేదో అవుతుంది అన్నాడు. ఎవరికి అతడు చెప్తున్నది అర్థం కాలేదు. ప్రభాకర్ తల పట్టుకుని నన్నెవరో హిప్నటైజ్ చేస్తున్నారు, నాకు ఏమెత్తి వేయాలో తెలియడం లేదు అన్నాడు. కొందరప్పుడే రేవంత్ వైపు అనుమానంగా చూడసాగారు. చాలామంది ఉత్సాహంగా ఏం జరగబోతుందా అన్నట్టు దగ్గరకొచ్చారు. రెఫరీ కల్పించుకొని మిస్టర్ ప్రభాకర్, మీరెలా నెపం వేయడానికి వీలేదు. మీరు ఆట కొనసాగించిన పక్షంలో ఓడిపోయినట్టు ప్రకటించాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. నిజానికి ప్రపంచ ఛాంపియన్ కార్పోవ్తో అంతర్జాతీయ చదరంగం పోటీల్లో విక్టర్ కార్సినాయ్ ఆడుతున్నప్పుడు ఆట మధ్యలో కార్సినాయ్ లేచి అలాగే తనని కార్పోవ్ హిప్నటైజ్ చేస్తున్నాడని ఆరోపించాడు. అతడి దృష్టి దోషం నుంచి తప్పించుకోవడానికి ముందు వరుసలో ఒక కాషాయ బట్టలు కట్టుకున్న యోగిని కూర్చోబెట్టుకున్నాడు కూడా. అయితే వీటికి రెఫరీ ఒప్పుకోక కార్పోవ్ గెలిచినట్టు ప్రకటించారు. ఇక్కడ రేవంత్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రభాకర్ వైపే అయోమయంగా చూడసాగాడు. ప్రపంచ పోటీల్లోనే ఈ ఆరోపణ తప్పనిసరి అయినప్పుడు తానెంత? ప్రభాకర్ రేవంత్ వైపు చూస్తూ నేనెత్తివేయబోయే ముందు అతడేదో మంత్రాలు చదువుతున్నాడు, లేకపోతే అంత మూర్ఖంగా బిషప్ని ఎలా తీసుకొస్తాను అన్నాడు. ఆ చివరి మాట మాత్రం నిజమే. చదరంగంలో ఏం మాత్రం పరిచయం ఉన్నవాడైనా కాపు లేకుండా ఆ ఎత్తు వేయరు. అయితే నిజంగా రేవంత్ ప్రభావం వల్లే అతడు అలా ప్రవర్తించాడా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టేయమనే జనం మనవాళ్ళు. రేవంత్ని జవాబు చెప్పమన్నట్టు చూశారు. రెఫరీ మాత్రం టైం రన్అవుట్ అవుతుంది ప్రభాకర్ అని హెచ్చరించాడు. తనింక ఆడనన్నట్టు ప్రభాకర్ లేచి నిలబడ్డాడు. రేవంత్ కూడా లేచాడు. ప్రభాకర్ చూపు రేవంత్ ప్యాంట్ ఫ్రంట్ జేబు మీద పడింది. అదిగో అదేంటి అని అరిచాడు. అందరూ అటు చూశారు. జేబు ఎత్తుగా ఉంది. ఒక్క క్షణం రేవంత్కి కూడా తన జేబులో ఏంటో అర్థం కాలేదు. అప్రయత్నంగా బయటికి తీశాడు, ఏంటో చూద్దామని. అది నిమ్మకాయ. గుండు సూది గుచ్చిపడి ఉన్నది. మధ్యలో ఎర్రగా ఉంది. రెఫరీ కూడా ఒక క్షణం అప్రతిపుడయ్యాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. విలేకరులు టెలిప్రింటర్ల మీద ఈ వార్త పంపడం కోసం నోట్ పుస్తకాల్లో రాసుకొని అక్కడి నుంచి పరిగెత్తసాగారు. జనంలో కలకలం బయలుదేరింది. రేవంత్ని ఒక వింత మృగాలా చూడసాగారు. ఎవరో అతడి చేతిలోంచి నిమ్మకాయ తీసుకొని అందులోంచి గుండు సూదిని బయటికి లాగాడు. పెద్ద తుఫాను మధ్యలో మైదానంలో ఒంటరిగా నిలబడి ఉన్నట్టు అచేతనంగా నిలబడి ఉన్నాడు రేవంత్. అతనికి తన చుట్టూ జరుగుతున్నది తెలియడం లేదు. మనసంతా స్తబ్దంగా నొక్కి పట్టినట్టుంది. రణరంగంలో తన వాళ్ళు ఒక్కసారిగా ఎదురు తిరిగి వెన్నుపోటు పొడిచినట్టు. ప్రభాకర్ విజయం సాధించిన వాళ్లాగా హాల్ బయటికి నడిచాడు. హాల్ ఖాళీ అయింది. చదరంగం బల్ల ముందు రేవంత్, అతనితో పాటు నిశ్శబ్దం మిగిలాయి. ఆ ఒంటరితనంలో, ఆ నీరసంలో నిస్సత్తువుగా కుర్చీలో కూర్చుండిపోయాడు. గుండెల్ని నొక్కి పట్టి ఉంచిన వేదన అప్పుడు కట్టలు తెంచుకుంది. చేతుల్లో మొహం దాచుకున్నాడు. ఆ విశాలమైన నిర్మానుషపు హాల్లో అతడలా ఎంతసేపు ఉండిపోయాడో తెలియదు. భుజం మీద చేపడితే తడి కళ్ళతో తలెత్తి చూశాడు. పొలాన్స్కీ మాట్లాడలేదు. భుజం తట్టి ఊరుకున్నాడు. ఆ క్షణం, ఆ ఓదార్పు చాలు. ఇద్దరు క్రీడాకారులు ఆ గదిలోంచి నిశ్శబ్దంగా బయటకొచ్చేశారు. అయితే ఈ సమస్య ఇంత సులభంగా తేలిపోలేదు. మరుసటి రోజు స్పోర్ట్స్ కాలం నిండా ఈ వార్తలే. గ్రాండ్ మాస్టర్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం, క్షుద్ర శక్తుల సాయంతో గెలుస్తున్న గ్రాండ్ మాస్టర్ వగైరా వార్తలొచ్చాయి. ప్రఖ్యాత చదరంగపు ఆటగాడు బాబీ ఫిషర్ పట్ల జనంలో ఎంత సంచలనం రేగిందో రేవంత్ పట్ల అలాగే ప్రారంభమైంది. మెడ్రాస్ నుంచి వచ్చే తమిళ పత్రిక ఇంకా ముందుకెళ్ళింది. కొంతకాలం క్రితం ఒక రష్యన్ మ్యాగజైన్ పొలాన్స్కీతో ఇంటర్వ్యూ చేసి ప్రచురించిన వ్యాసం తాలూకా హెడ్డింగ్ని పట్టుకుంది. ఆ క్షణం నాకేమీ తోచలేదు అన్న హెడ్డింగ్ అది. పొలాన్స్కీ కూడా రేవంత్తో ఆడేటప్పుడు తనకేమీ తోచలేదు అన్నాడు. అంటే పొలాన్స్కీ మీద సాధించిన విజయంలో కూడా ఇదే ట్రిక్ ఉపయోగించాడన్నమాట రేవంత్. పొలాన్స్కీయే ఇలా అన్నాడంటే ఇంకా ఎదురేముంది? తాను ఏ సందర్భంలో అలా అన్నాడో వివరించడానికి అంత క్రితం రోజే పొలాన్స్కీ వెళ్ళిపోయాడు. అయినా పరిస్థితి ఎలా వచ్చిందంటే పొలాన్స్కీయే స్వయంగా వచ్చి నేనలా మాట వరసకి అన్నాను అన్నా వినిపించుకునేలా లేరు జనం. రేవంత్ కళ్ళల్లో నిజంగా హిప్నాటిక్ పవర్ ఉందా అన్న చర్చలో తలమునకలవుతున్నారు. మరుసటి రోజు సాయంత్రం ప్రాంతీయ క్రీడా మండలి
సర్వసభ్య సమావేశం జరపడానికి నిర్ణయం అయింది. మన దేశంలో ఇంతవరకు గ్రాండ్ మాస్టర్స్ ఎవరూ లేరు. మొట్టమొదటివాడివి నువ్వే. బహుశా అందుకేనేమో ఇంత అలజడి అన్నాడు జేమ్స్. రేవంత్ మాట్లాడలేదు. అతడి గడ్డం పెరిగింది. దాదాపు 36 గంటల నుంచి అతడు మౌనంగా, నిశ్శబ్దంగా అదొక రకమైన ట్రాన్స్లో ఉన్నాడు. నిరాసక్తత, వేదాంత భావం అన్నీ మిళితమైన మౌనం అది. జేమ్స్ తిరిగి ఏదో అనబోతూ ఉంటే గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. సీతారాం లోపలికొస్తూ కనిపించాడు. వస్తూనే నన్ను క్షమించండి అన్నాడు రేవంత్ చేతులు పట్టుకొని. నిండు మనసుతో మీకు ఇచ్చిన దేవీ ప్రసాదం ఇంత అనర్థానికి దారితీస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. రేవంత్ మాట్లాడలేదు. సీతారాం 5 నిమిషాల సేపు ఏదేదో మాట్లాడాడు. ఈ విషయంలో తప్పంతా తనదేనని, తానే ఆ నిమ్మకాయని రేవంత్కి ఇచ్చానని ప్రపంచానికి చెప్తానని హామీ ఇచ్చాడు. గుడ్డిలో మెల్ల అనుకున్నాడు రేవంత్. కానీ అంతలో సీతారాం నసుకుతున్నట్టు, మీ పుస్తకం నాకు అదే అంకితం అని అడిగాడు. శ్రోతలిద్దరికీ అర్థమైంది అతడి బిజినెస్ ప్రపోజిషన్. నువ్వు నాకు సాయం చేయి, నేను నీకా సాయం చేస్తాను. రేవంత్ కోపాన్ని అతి కష్టం మీద ఆపుకొని గెట్ అవుట్ అన్నాడు. సీతారాం అతడి వైపు వెకిలిగా చూసి బయటికి నడిచాడు. జేమ్స్ కూడా చప్పున గదిలోంచి బయటకొచ్చి అతన్ని అనుసరించాడు. సీతారాం, నువ్వేమీ అనుకోకు, రేవంత్ మనసేం బాలేదు, నీకు తెలుసు కదా, అతని తరఫున నేను మాట్లాడతాను అన్నాడు. సీతారాం మొహం విప్పారింది. పరిస్థితిని మీరు గ్రహించగలిగారు సార్ అన్నాడు. అదే కదా, ప్రత్యర్థిని ఓడగొట్టడం కోసం మంత్రించిన నిమ్మకాయ ఇమ్మని నన్ను రేవంత్ అడిగాడు అని నువ్వు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే ఇంకా రేవంత్ బతుకుతాడా? ఇంత చిన్న విషయం అతడు అర్థం చేసుకోడేంటి? అదే సార్ నేను చెప్తుంది కూడా. నా మంచితనం ఆయన అర్థం చేసుకోవడం లేదు. అప్పుడే పేపర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు కూడా. నువ్వే గాని ఆ నిమ్మకాయ సంగతి రేవంత్కి ఏం తెలీదు, నేనే అతడికి మేలు జరగాలని ఇచ్చాను అని చెప్పావనుకో, రేవంత్కి పోయిన ప్రెస్టీజ్ అంతా తిరిగి వస్తుంది కదా. ఎందుకు రాదు సార్? అంత సాయం చేసిన నీకు తన పుస్తకం అంకితం ఇవ్వడంలో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. రేవంత్కి చెప్తాను. అది అలా చెప్పండి సార్. మరి తర్వాత ప్రభాకర్ ఊరుకోడేమో అనుమానంగా అడిగాడు జేమ్స్. నువ్వు తన వైపు ఉన్నాడు అనుకుంటున్నాడు కదా. వాడేం చేస్తాడు సార్ మనల్ని? అదేంటయ్యా, రేవంత్ దగ్గర నిమ్మకాయ ఉన్నట్టు అతడు తెలుసుకోగలిగాడంటే అతను సామాన్యుడైన వాడి ఉండడు కదా. అబ్బే అదేం లేదు సార్, నేనే చెప్పాను అతనికి. అయితే అందులో అతని గొప్పతనం ఏం లేదన్నమాట, నువ్వే చెప్పావు. అవును, నేనే చెప్పాను సార్. ఆ మాట పూర్తి కాకముందే అతడి శరీరం గాల్లోకి లేచింది. అది కింద పడకముందే మళ్ళీ లేచింది. ధ్వని కన్నా కాంతి వేగంగా ప్రయాణం చేస్తుంది. కంటి ముందు మెరుపు మొదట తెలుస్తుంది. తర్వాత దెబ్బ తాలూకు బాధ మెదడుకి అందుతుంది. 5 నిమిషాలు గడిచేసరికి బొగ్గు గన్నెలో పనిచేసే కార్మికునిలా తయారయ్యాడు సీతారాం. అతడి కాలర్ పట్టుకొని లేపుతూ జేమ్స్ అన్నాడు, నేను రేవంత్లా సున్నితుణ్ణి, లేత మనసున్నవాణ్ణి కాదు, ఆ విషయం గుర్తుంచుకో. ఆఫీసులో పనిచేస్తూ ఉండగా రేవంత్కి మేనేజింగ్ డైరెక్టర్ నుండి పిలుపొచ్చింది. పెన్ మూత పెట్టి అతడు ఆయన ఛాంబర్లోకి వెళ్ళాడు. కూర్చో. రేవంత్ కూర్చున్నాడు. ఆయన ఓ 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత పేపర్ వెయిట్ వేళ్ల మధ్యలో తిప్పుతూ మాట్లాడసాగాడు. రేవంత్, బాటా లాంటి పెద్ద కంపెనీలు, బ్యాంకులు క్రికెటర్లకి ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఎయిర్ ఫోర్స్, రైల్వేస్ లాంటివి హాకీ ప్లేయర్స్ని తమ సంస్థలో చేర్చుకుంటున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు చదరంగం ఆటగాళ్ళని ఎవ్వరూ ఆ క్వాలిఫికేషన్ కారణంగా తమ సంస్థలో చేర్చుకోవడం లేదు. ఆగాడు. నిజం చెప్పాలంటే ఇందులో మా స్వార్థం కూడా కొంత ఉంది. అది కాదన్ను. ఉదాహరణకి పెనెన్సులా ప్రోడక్ట్స్ గురించి ప్రతి దినపత్రికల్లోనూ, మ్యాగజైన్స్లోనూ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. అలాంటిది ఒకసారి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్ గెలిస్తే ఫలానా రేవంత్ పెనెన్సులా ప్రోడక్ట్స్లో పనిచేస్తున్నాడు అని ప్రతి పత్రిక రాస్తుంది. పాఠకులకు సంబంధించిన వరకు మన సంస్థకి ఇదే గొప్ప అడ్వర్టైజ్మెంట్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నీ ఒక్కొక్క విజయం మన సంస్థకి దాదాపు 50,000 వచ్చేలా చేసే వ్యాపార ప్రకటనని ఇండైరెక్ట్గా ఇస్తుందన్నమాట. పెద్ద పెద్ద సంస్థలు క్రికెటర్లని చేర్చుకునేది అందుకే. రేవంత్ మాట్లాడలేదు. ఆయన నెమ్మదిగా విషయంలోకి వస్తూ అన్నాడు, క్యాన్వాసింగ్ ఎంత బాగా పనిచేస్తుందో రేవంత్, నువ్వు చిన్నవాడివి, నీకు తెలియకపోవచ్చు. యాంటీ క్యాన్వాసింగ్ ఒక్కొక్కప్పుడు అంత అపాయకరంగా పనిచేస్తుంది. అర్థం చేసుకోగలవు అనుకుంటున్నాను. నవ్ యూ కెన్ గో. తూచి ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. కానీ తరచి చూసే కొద్దీ అందులో ఎన్నో అర్థాలు కనపడుతున్నాయి. రేవంత్ మొహం పాలిపోయింది. సత్తువంతా కాళ్లలోకి తీసుకొని లేచి
అతి కష్టం మీద గదిలోకొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఇన్ని వైపుల నుంచి ఉప్పెన ఒక్కసారి వస్తుందనుకోలేదు. ఈ ప్రపంచం మీదే తెలియని కసి. ఏదో చెయ్యాలి, తనేదో చేసేయాలి, ప్రపంచం నుంచి పారిపోవాలి. ఫోన్ ఎత్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు. నా గ్రాటిట్యూడ్ అది మొత్తం ఎంత వస్తుందో చెప్తారా? 2 నిమిషాల తర్వాత వాళ్ళు చెప్పారు. కాగితం తీసుకొని రాజీనామా పత్రం రాయసాగాడు. తన కసికి ద్వేషానికి అవుట్లెట్ తన మీద తానే పగ తెచ్చుకోవడం. 4-5 వాక్యాల కన్నా ఎక్కువ రాయలేదు. తనని ఎంతకాలం బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రం ముగించాడు. అతడు దాన్ని పుచ్చుకొని లేవబోతూ ఉంటే ఫోన్ మోగింది. మీరా అన్నాడు రిసీవర్ అందుకొని. ఐఎమ్ సారీ. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని చీలుస్తూ ఆమె అంది, ఏం చేస్తున్నారు? అతడు తన చేతిలోని కాగితం వంక చూసుకొని పేలవంగా నవ్వుతూ, చేస్తుంది చెప్పాడు. మీకేమైనా మతిపోయిందా అంది. అతడు చెప్పడం ప్రారంభించాడు. గుండె లోతులో కరుడు కట్టుకున్న పర్వతం లాంటి వేదనంతా స్నేహపూర్వకమైన స్వంతనతో తిరిగి మాటల రూపంలో ప్రవహించసాగింది. ఆమె అడ్డు రాలేదు. అతన్ని చెప్పనిచ్చింది. అతడు ఆమెకి చెప్పడం లేదు, ఈ ప్రపంచానికి చెప్తున్నాడు. కనిపించని ప్రజానికాన్ని ఊహించుకొని కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాడు. మీకు తెలియదండి, చదరంగం నా జీవితంలో ఎంతలా పెనవేసుకుపోయిందో మీకు తెలీదు. నా 8వ ఏట ఈ తెలుపు నలుపు గళ్ళు నా జీవితంలో ఒక భాగమయ్యాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఒక ఋషిలా, ఒక మునిలా దాన్ని నిర్వర్తిస్తూ వచ్చాను. చదరంగాన్ని నేనెప్పుడూ ఒక ఆటలా భావించలేదు. అదో మహాయజ్ఞం. అర్ధరాత్రి మెలకు వస్తే కప్పుకేసి చూస్తూ నైట్స్ని రోక్స్ని ఊహించుకునేవాణ్ణి. గచ్చు నాపరాళ్ళు గళ్ళుగా ఊహా ప్రపంచాల్లో ప్రత్యర్థితో పాములు జరిపేవాణ్ణి. భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్న తపనతో కుర్రవాళ్ళు హాయిగా అనుభవించే ప్రతి ఆనందాన్ని నా 12వ ఏట వదులుకున్నాను. నా జీవితాన్ని ఫనంగా పెట్టి కృషి చేశాను. ఇదంతా నేను గర్వంగా చెప్పడం లేదండి, నా బాధను చెప్పుకుంటున్నాను. ఇంత చేసి ఇన్ని మెట్లెక్కి ఈ శిఖరం చేరుకున్న తర్వాత ఇప్పుడు కనీసం నా వైపు చూపుడు వేలైనా సరే సూటిగా సారించ తాహతలేని అనామకులందరూ మాట్లాడగలుగుతున్నారు. అయినా పర్వాలేదు, కానీ నా జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయిన చదరంగాన్ని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అతడి గొంతు దగ్ధదిగమైంది. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. అతడి బాధని అర్థం చేసుకున్నట్టు మౌనంగా ఉండి తర్వాత అంది, మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాను, కానీ నాకెందుకో జపానీయుల తత్వశాస్త్రం గుర్తొస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన అమీబా ప్రాణి జీవితం నుంచే అఖిలాండ శూన్యం వరకు ఒక పెద్ద చక్రం అని, ప్రతి ప్రాణి అస్తిత్వము తన జీవితంలో ఒక చోటు నుంచి ప్రారంభమై సెమీ సర్కిల్లో పైకి ఎగిరి మళ్ళీ కాన్వెక్స్గా కిందకి దిగుతుందని, అలాంటి చక్రాల సముదాయమే ఒక జాతి, ఒక నాగరికత, ఒక ఇండివిడ్యువల్ జీవితపు పరిమాణం అని వాళ్ళు భావిస్తారు. సామాన్యుడి జీవితంలో ఉద్యోగము, తండ్రి కావడము లాంటి తాత్కాలికమైన గెలుపులు అతడి జీవితపు సర్కిల్స్లో ఉచ్చస్థాయి స్థితుల్ని నిర్మిస్తే, మహానుభావుల జీవితాల్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్లతో ఈ పరిణామ చక్రం బద్దలై విభిన్న రూపాలు చెంది రేఖగా మారి ఎత్తు పల్లాలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అందుకే వారు గెలుపుని మర్చిపోయి ఓటమి నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయలేరు, మీరు ఏదైనా చేయగలరు. కొప్పు అంటూ ఉండాలే గాని ఎన్ని సెగలైనా వేయచ్చు. మీ చేతిలో ఆర్ట్ ఉంది, దాంతో దెబ్బ కొట్టడం అంత కష్టమేమీ కాదు. దెబ్బ కొట్టడమా? నవ్వాడతడు. రేపే ప్రాంతీయ క్రీడా మండలి సమావేశం. ఆ మీటింగ్లో అందరూ చేరి రేవంత్ కళ్ళల్లో హిప్నాటిక్ పవర్ ఉందా లేదా అని నిర్ణయించడానికి ఒక కమిటీ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారికన్నా ముందే మీరు ప్రకటన చేశారనుకోండి. ఏమని ఆమె చెప్పింది. అది వింటుంటే అతడి చేతిలోంచి ఫోన్ జారిపోయింది. కష్టం మీద సంభాళించుకొని, మీకేమైనా మతిపోయిందా, ఏంటి మీరంటుంది అన్నాడు. ఆమె మామూలుగా నవ్వేసి ఊరుకుంది. పూర్వపు సీరియస్ లేదు. మీరు ఆ పని చేయగలరు రేవంత్, నాకు తెలుసు. మీలో ఆ సామర్థ్యం ఉంది. మీ కృషి, పట్టుదల, మీ 20 సంవత్సరాల చదరంగపు అనుభవం, వీటిని తక్కువ అంచనా వేయొద్దు. కానీ ఏం మాత్రం పాడైనా అబాస్పాలవుతాం, అపనమ్మకంగా అన్నాడతడు. నా ప్లాన్ పాడవదు అందామె. అతడి శక్తి మీద ఆమెకు అనుమానం లేదు. అతడికి కావాల్సిందే ప్రోత్సాహమే. ఆ విషయం ఆమెకు తెలుసు. మరుసటి రోజు పేపర్లో పెద్ద అక్షరాలతో పడింది,
రేవంత్ అనౌన్సెస్ బ్లైండ్ ఫోల్డ్. పేపర్లో అనౌన్స్మెంట్ ఈ విధంగా కొనసాగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రేవంత్ కళ్లల్లో వశీకరణ శక్తి ఉందని, దానివల్లే అతడు ప్రత్యర్థుల ఆటని సులభంగా కట్టిస్తున్నాడని తోటి ఆటగాడు ప్రభాకర్ ఆరోపించాడు. అదే సమయంలో రేవంత్ వద్ద మంత్రించిన నిమ్మకాయ ఉండడం వల్ల అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ప్రఖ్యాత రష్యన్ ఆటగాడు పొలాన్స్కీ ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అనడం వల్ల చాలామంది ఆ ఆరోపణ పట్ల ఉత్సాహాన్ని చూపించారు. తనకు ఏ మానవాతీత శక్తులు లేవని నిరూపించడం కోసం, తన కళ్ళ ద్వారా హిప్నటైజ్ చేసే ప్రసక్తే లేదని ప్రేక్షకులకి తెలపడం కోసము రేవంత్ అత్యంత సాహసమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రత్యర్థి అయిన ప్రభాకర్తో పాటు 6గురితో ఆయన బ్లైండ్ ఫోల్డ్ ఆడతారు. కళ్ళకి గంతలు కట్టుకొని ఆడడం వల్ల ఇక తన కళ్ళల్లో ఉన్న శక్తి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే పని చేయదని, అందువల్ల ఈ పోటీకి ఒప్పుకోవాలని ఆయన కోరాడు. ప్రాంతీయ క్రీడా మండలి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఈ పోటీలో పాల్గొనడం తనకి ఇష్టమేనని, రేవంత్ కళ్ళు శక్తిహీనమైన పక్షంలో అతడి ఆటని 40 ఎత్తులో కట్టివేయాలని ప్రకటించాడు. ఎంతో ఉత్సాహకరంగా సాగబోయే ఈ పోటీలకి పొలాన్స్కీ రెఫరీగా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి పొలాన్స్కీకి మామూలు షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఈ రోజు ఆట 10 రోజుల తర్వాత ఢిల్లీలో జరుగుతుంది. ప్రాంతీయ క్రీడా మండలి మెయిన్ హాల్లో రేపు పొద్దున 10ంటికి ప్రారంభం కాబోయే ఈ ఆసక్తికరమైన ఆటకి చదరంగంలో ఆసక్తి ఉన్నవాళ్లే కాక మామూలు ప్రేక్షకులు కూడా వందల సంఖ్యలో వస్తారని అనుకుంటున్నారు.